My name is Srinivas. In this video, I am going to tell about dynamic programming and backtracking methods in the design and algorithm subject. Dynamic programming. Dynamic programming is the most powerful design technique for solving optimization problems. ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయడానికి డైనమిక్ ప్రోగ్రామ్ అనేది పవర్ఫుల్ అల్గారిథంగా యూజ్ అవుతుంది. And you can call it as a strategy for designing an algorithm. To design an algorithm, we have to follow some strategy. One of the best strategy that we can follow with the help of dynamic programming. అంటే ఒక అల్గారిథం మనం డిజైన్ చేయడానికి వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్ట్రాటజీ. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఇస్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇంకా మన గ్రీడింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అంటే ఆ గ్రీడింగ్ మెథడ్స్ కంటే ఈ డైనమిక్ ప్రోగ్రామ్లో సాల్వ్ చేయడం వల్ల మనకి ఇంకా ఈజీగా రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మనకు డైనమిక్ ప్రోగ్రామ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే dynamic programming is used when problems break down into smaller recurring problems. Let us take the diagram. ఒక బిగ్ ప్రాబ్లం ఉంది అనుకున్నాం. ఇది బిగ్ ప్రాబ్లం అనుకున్నాం. వెన్ ఎవర్ దిస్ ప్రాబ్లమ్స్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ రికరింగ్ ప్రాబ్లమ్స్, ఇది స్మాలర్ రికరింగ్ ప్రాబ్లమ్గా డివైడ్ అవుతుంది. అప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ చూస్ చేసుకుంటాం. ఇక స్మాలర్ రికరింగ్ ప్రాబ్లమ్స్ డివైడ్ అయినప్పుడు మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ది సీక్వెన్స్ ఆఫ్ డెసిషన్స్, ఈ సీక్వెన్స్ ఆఫ్ డెసిషన్స్ ఈ సొల్యూషన్స్ ఇవన్నీ. ది సీక్వెన్స్ ఆఫ్ డెసిషన్స్ ఇట్ కెన్ టేక్ ద ఆప్టిమల్ సొల్యూషన్స్. ద స్ట్రాటజీ అంటే ఈ వచ్చిన సొల్యూషన్స్లో ఆప్టిమల్ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఏదైతే ఆప్టిమల్ అంటే మినిమం వాల్యూ వస్తుందో ఆ మినిమం వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. The sequence of decision it can take optimal value. The strategy that dynamic programming is follow, it break down problem into smaller recurring problems and solve those recurring problems and find the exact result to the main problem. Okay. The main use of dynamic programming is typically applied to ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. అంటే ఇది బాగా స్మాల్ ప్రాబ్లమ్గా డివైడ్ అయినప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ బాగా యూజ్ అవుతుంది. వెన్ ఎవర్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అకర్స్ ఇన్ సచ్ ప్రాబ్లమ్స్ దెర్ కెన్ బి మెనీ సొల్యూషన్స్. ఈచ్ సొల్యూషన్ హ్యాజ్ ఏ వాల్యూ అండ్ విష్ టు ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్ ఫర్ ద ఆప్టిమల్ వాల్యూ. ఈ బిగ్ ప్రాబ్లమ్కి చిన్న చిన్న సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ప్రతి సీక్వెన్స్కి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3 అండ్ సొల్యూషన్ 4. అంటే ఈ సొల్యూషన్స్కి వాల్యూస్ ఉంటాయి. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4. అంటే వచ్చిన వాల్యూస్లో ఆప్టిమల్ వాల్యూ తీసుకుంటుంది డైనమిక్ ప్రోగ్రామ్. ఆ వచ్చిన మినిమం వాల్యూని డైనమిక్ అంటే మెయిన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనుకుంటాము. ఓకే, నెక్స్ట్. ఎలిమెంట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. First one, simple subproblem. We should be able to break the original problem into small problems that have the same structure. అంటే ఒరిజినల్ ప్రోగ్రామ్కి ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో అంతే స్మాలర్ రికరింగ్ ప్రాబ్లమ్గా డివైడ్ అయినప్పుడు ఒరిజినల్ ప్రాబ్లమ్కి ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో డివైడ్ అయినప్పుడు స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా అదే స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆప్టిమల్ సబ్ స్ట్రక్చర్ ప్రాబ్లం. ద ఆప్టిమల్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ కంటైన్స్ విత్ ఇన్ ఆప్టిమల్ సొల్యూషన్ టు ద ఇట్స్ సబ్ ప్రాబ్లం. అంటే ఒక ప్రాబ్లంకు ఎగ్జాక్ట్ వాల్యూ దాని సబ్ ప్రాబ్లంలోని ఎగ్జాక్ట్ వాల్యూలో ఉంటుంది దాని రిజల్ట్ అనేది. ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. దేర్ ఎగ్జిస్ట్ సమ్ ప్లేసెస్ వేర్ వీ కెన్ సాల్వ్ ద సేమ్ ప్రాబ్లమ్ మోర్ దాన్ వన్స్. అంటే ఒక ప్రాబ్లమ్ను ఒక్కసారి కంటే మనం ఎక్కువ సార్లు దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాన్ని ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్గా మనం అంటాం మనం. Next one, elements of dynamic programming. You can see the elements of structure of elements of dynamic program. First one, substructure, table structure, bottom up computation. దీన్ని హెడ్డింగ్స్ అనేది మనం నెక్స్ట్ స్టైల్లో చూస్తాం.
substructure. Decompose the given problem into smaller sub-problems. Express the solution of original problems in terms of solution for small problems. అంటే స్మాల్ ప్రాబ్లమ్స్కు ఈ రిజల్ట్ రావడానికి స్మాల్ ప్రాబ్లమ్స్ డివైడ్ అయినప్పుడు స్మాల్ ప్రాబ్లమ్స్కు రిజల్ట్స్ రావడానికి ఒరిజినల్ ప్రాబ్లం ఒక వే అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ టేబుల్ స్ట్రక్చర్. ఆఫ్టర్ సాల్వింగ్ ద సబ్ ప్రాబ్లమ్స్ స్టోర్ ద రిజల్ట్ టు ద సబ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ టేబుల్. అంటే సబ్ ప్రాబ్లమ్స్ డివైడ్ అయినప్పుడు మళ్ళీ టేబుల్ స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటుంది. దిస్ కెన్ బి డన్ బికాస్ సబ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఆర్ రీయూజ్డ్ మెనీ టైమ్స్ and we don't want to repeatedly solve the same problem over and over again. అంటే ఎందుకు ఇది స్టోర్ చేసుకుంటుంది అంటే ఇక మళ్ళీ మనం యూస్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ని అది స్టోర్ చేసుకుంటుంది. అండ్ మళ్ళీ మనం రిపీటెడ్గా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బాటమ్ అప్ కాంపిటీషన్. యూజింగ్ టేబుల్ కంబైన్ ద solution of smaller sub problems to solve larger sub problems and eventually arrives a solution to the complete problem. Development of dynamic programming algorithm. 4 steps ఉంటాయి. It can be broken into 4 steps. Characterize the structure of an optimal solution. Recursively define the value of the optimal solution. Compute the values of optimal solution from bottom up. Bottom up అంటే ఇక్కడ బ్యాకెట్లో రాశాను. స్టార్టింగ్ విత్ స్మాలెస్ట్ సబ్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, construct the optimal solution for entire problem from the computed values of smaller sub problems. Applications of dynamic programming. Matrix chain multiplication, optimal binary search tree, all pairs shortest path problem, traveling salesperson problem, 0 by 1 knapsack problem, reliability design. This is about the dynamic programming. Next topic is backtracking. The backtracking, the name itself saying we are going back and coming forward and checking the condition. If it is not satisfied, again we going back and take the another series. So we are just checking the condition. అంటే బ్యాక్ ట్రాకింగ్ అంటే మనం ఫార్వర్డ్ జస్ట్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ గోయింగ్ బ్యాక్వర్డ్. ఒక సిరీస్లో మనం సొల్యూషన్ దొరకలేదంటే మనం బ్యాక్ ట్రాకింగ్ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ యూస్ చేస్తాం. అదే పాయింట్. అంటే వీఆర్ జస్ట్ టేకింగ్ ద కండిషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూజన్ ఫ్రమ్ స్పెసిఫైడ్ సెట్ సో దట్ ది సీక్వెన్స్ సాటిస్ఫై సమ్ క్రైటీరియా. అంటే డైనమిక్ బ్యాక్ ట్రాకింగ్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే దెర్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డెసిషన్స్. వెన్ వీఆర్ టేకింగ్ ద ప్రాబ్లమ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు టేక్ సమ్ సీక్వెన్స్ ఆఫ్ డెసిషన్స్ టు బీ మేడ్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ చాయిసెస్. వెన్ యూ యూజ్ ద బ్యాక్ ట్రాకింగ్ అంటే ఎప్పుడు యూస్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ బెస్ట్ చాయిసెస్ ఆర్ దేర్. Sufficient information is not available on the best choice. In that case we didn't get any sufficient information on the best choice. Again we go for the backtracking. అంటే మనం ఒక బెస్ట్ చాయిస్ తీసుకుంటాం సొల్యూషన్ రావడానికి, అందులో కూడా మనకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అంటే సఫిషియంట్ రిజల్ట్ రాలేదనుకో, తీసుకున్న బెస్ట్ చాయిస్లో కూడా రిజల్ట్ రాలేదనుకున్నాం, అప్పుడు మళ్ళీ అగైన్ వీ జస్ట్ గో ఫర్ దట్ బ్యాక్ ట్రాకింగ్. అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే పాత్ ఉందో లేదని చెక్ చేసుకొని నెక్స్ట్ బెస్ట్ చాయిస్కి వెళ్తాం. అదే బ్యాక్ ట్రాకింగ్. ఈచ్ డెసిషన్ లీడ్స్ టు న్యూ సెట్ ఆఫ్ చాయిస్. మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో పాత్ చూస్ చేసుకొని రావడానికి మనం లీడ్స్ టు అంటే ఇంకో ఛాన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈచ్ డెసిషన్ లీడ్స్ టు న్యూ సెట్ ఆఫ్ చాయిస్. అగైన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద చాయిస్ with when we are reaching one particular decision. Again this decision is leading to another different choices. In that choices also we have to select whatever we get the optimal solution or not, and some sequence of choices may be solution to the problem. How we use backtracking is a systematic way
of trying out different sequence of decisions until we find that work. ఇప్పుడు డయాగ్రామ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమై, ఇది స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ నోడ్ అనుకుందాం. దిస్ ఇస్ స్టార్టింగ్ నోడ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక సొల్యూషన్ రావడానికి ఒక కమింగ్ ఫార్వర్డ్ అంటే ఒక వే తీసుకుందాం. అక్కడ కూడా మనకు సొల్యూషన్ రాదు. అగైన్ వీ ఫార్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఫార్వర్డ్ అయినా మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ సొల్యూషన్ రాదు అనుకున్నాం. ఇది డెడ్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉండదు అనుకున్నాం. అది డెడ్ ఎండ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డెడ్ ఎండ్. ఇక్కడ డెడ్ ఎండ్ మళ్ళీ సొల్యూషన్ రాలేదు కదా, మళ్ళీ మనకి బ్యాక్ వెళ్తాం. మళ్ళీ బ్యాక్. దిస్ కాల్డ్ బ్యాక్ ట్రాకింగ్. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటాం ఇంకో వే ఉందా సొల్యూషన్ రావడానికి లేదా అని. మళ్ళీ ఇక్కడ ఒక నోడ్ వస్తుంది, ఒక సొల్యూషన్. దట్ ఈస్ ఇక్కడ కూడా సొల్యూషన్ రాదు మనకు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ డెడ్ ఎండ్. మళ్ళీ వెనక్కి వస్తాం. దిస్ అంటే బ్యాక్ ట్రాకింగ్. వీఆర్ గోయింగ్ బ్యాక్. దిస్ కాల్డ్ బ్యాక్ ట్రాకింగ్. మళ్ళీ వెనక్కి వస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా వేరే పాత్ ఉందా లేదా, వేరే వే ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఇఫ్ దెర్ ఈజ్ ఏ వే వీ హ్యావ్ టు గో టు అనదర్ వే. ఇక్కడ ఇంకో వే ఉంది, ఇంకోసారి చెక్ చేస్తాం. ఇంకోసారి చెక్ చేస్తే ఇంకో నోడ్ వస్తుంది. ఇంకో నోడ్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ చెక్ చేస్తాం సొల్యూషన్ కోసం. ఇక్కడ కూడా రాలేదనుకోండి, మళ్ళీ దిట్ ఈస్ కాల్డ్ డెడ్ ఎండ్. మళ్ళీ ఇంకో పాత్ సెట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా డెడ్ ఎండ్ వస్తుంది. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో పాత్ ఉందో చెక్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో నోడ్ వస్తుంది. మళ్ళీ ఇంకో సొల్యూషన్ కోసం వెతుకుతాం. అక్కడ కూడా డెడ్ ఎండ్ వస్తుంది. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ ట్రాకింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వే వెతుకుతాం. మళ్ళీ ఇంకొక వే ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు సొల్యూషన్ వచ్చిందనుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ అ సక్సెస్ నోడ్. ఈ నోడ్ని సక్సెస్ నోడ్ అంటాం మనం. అంటే ఇది స్టార్టింగ్ నోడ్. దీన్ని స్టార్టింగ్ నోడ్ అంటాం మనం. ఇది లైవ్ నోడ్, ఇది ఈ నోడ్, ఇది సక్సెస్ నోడ్, ఇది డెడ్ నోడ్. ఈ బ్లాక్ కలర్లో ఉండేటువంటి డెడ్ నోడ్స్ అని అంటాం. ఈ ఆరెంజ్ కలర్లో ఉండేది దీన్ని కూడా లైవ్ నోడ్ అంటాం. దీన్ని లైవ్ నోడ్ అంటాం. దీన్ని ఈ నోడ్ అంటాం. దీన్ని సక్సెస్ నోడ్ అంటాం. ఎందుకు ఈ లైవ్ నోడ్, ఈ నోడ్ అంటాం, సక్సెస్ నోడ్ అంటామంటే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. A node which can be further generated and its children have not been generated. That means we are not at being generated. So this is a way go to the next node. అంటే ఇప్పుడు ఈ లైవ్ నోడ్ అనేది ఉంది. ఈ లైవ్ నోడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ నోడ్కి రావడానికి అవకాశం ఉంటే దాన్ని లైవ్ నోడ్ అని అంటాం మనం. దీన్ని కూడా లైవ్ నోడ్ అనొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇంకో వే ఉంది కాబట్టి దీన్ని కూడా లైవ్ నోడ్ అనొచ్చు. కానీ ఎందుకు అనమంటే ఇక్కడ నెక్స్ట్ నోడ్ అనేది ఏదైతే వస్తుందో అది సక్సెస్ నోడ్ అయినప్పుడు దాని వెనుక ఉండే నోడ్ని మనం ఈ నోడ్ అని అంటాం. ఈ డెడ్ నోడ్ అనేది మళ్ళీ ఫర్దర్గా మనకి ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి దాన్ని డెడ్ నోడ్ అంటాం. సో దీస్ ఆర్ ద టర్మ్స్ రిలేటెడ్ టు ద బ్యాక్ ట్రాకింగ్. ఇప్పుడే చెప్పాను లైవ్ నోడ్ అంటే ఏంది. A live node which can further generated, all children have not been generated. That means they are being generated. So that this way is going to next node. And E node is nothing but is live node whose children are being generated. Dead node that which is not expanded further is called dead node. So here we assume that there are many problems. So whatever the problem is you are taking in that algorithm, so many problems can be solved by using backtracking requirements, and all solutions satisfy some complex of constraints. So whatever the problem you are taking, that problems we can be solved by taking all solutions which satisfy the complex set of constraints. So those constraints we called అంటే two types ఉన్నాయి. Two types of constraints. Implicit constraints and explicit constraints. These are the applications of backtracking. NQN problem, sum of subsets, graph coloring, Hamilton. Okay. Thank you.